బ్రేకింగ్ న్యూస్ తిరుపతి జిల్లాలో ఓ ఎమ్మెల్యే తీరు వివాదాస్పదంగా మారింది. స్క్రాప్ లారీల నుంచి ఎమ్మెల్యే లంచాలు డిమాండ్ చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. లంచం ఇవ్వలేదని రేణుగుంటలోని ఓ ఇండస్ట్రీ నుంచి వెళ్తున్న స్క్రాప్ లారీని ఎమ్మెల్యే అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో గాజుల మండ్యం ఎస్ఐ సుధాకర్, రేణుగుంట రూరల్ సీఐ మురళీకృష్ణ లారీని ఆపేశారు. ఎమ్మెల్యేకు డబ్బులిచ్చి లైన్ క్లియర్ చేసుకోవాలంటూ లారీ డ్రైవర్ను ఎస్ఐ, సిఐ బెదిరించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. లారీని పోలీసులు ఆపిన విషయాన్ని డ్రైవర్ నేరుగా హెడ్ ఆఫీస్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని ఆ కంపెనీ నేరుగా కేంద్ర హోంశాఖ కార్యాలయంలో దృష్టికి తీసుకెళ్లింది. దీంతో పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ డీజీపీ ఆఫీసును కేంద్ర హోంశాఖ ఆదేశించింది. స్క్రాప్ లారీ ఆపిన వ్యవహారంపై డీఐజీ షేమూషి బాజ్పేయి విచారణ జరుపుతున్నారు. ఎస్ఐ సుధాకర్, సిఐ మురళీకృష్ణను విచారణకు పిలిపించారు. వాళ్ళిద్దరూ ప్రస్తుతం అనంతపురంలోనే ఉన్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ ద్వారా అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇటు పోలీసుల తీరుపై ఇటు ఉన్నతాధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? అలాగే ఇటు ఎమ్మెల్యే పేరు మీద డబ్బులు ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇటు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు దామోదర్? ప్రసన్న, ఏదైతే రేణుగుంట సమీపంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక ఉత్పత్తులు జరుగుతున్నాయి. ముఖ్యంగా డిక్సన్తో పాటు టీసీఎల్ లాంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో వేస్టేజ్ను తరలించే కాంట్రాక్టులు ఉత్తర భారతదేశానికి చెందిన ఒక కాంట్రాక్టర్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో గతంలో కూడా డిక్సన్ కంపెనీకి సంబంధించి నేను గతంలో ఉన్న మాజీ ప్రతినిధికి కొంత డబ్బులు ఇచ్చేవాడిని, అదేవిధంగా ఈసారి కూడా వీరు డిమాండ్ చేస్తున్నారంటూ ఒకసారి మీడియా సమావేశంలో పెట్టి వెల్లడించిన విషయం. తాజాగా ఏదైతే 4 రోజుల క్రితము రేణుగుంట సర్కిల్లో ఈ టీసీఎల్ కంపెనీ నుంచి స్క్రాప్ తరలిస్తుండగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఒకడు అడ్డుకొని వాటిని పోలీసులకు అప్పగించాడు. గాజుల మండలం పోలీస్ స్టేషన్లో ఉంచాడు. ఈ సందర్భంగా ఏదైతే స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు ఫోన్ చేసి తాను వచ్చి మాట్లాడే వరకు ఆ స్క్రాప్ను విడుదల చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ లారీ యాజమాన్యానికి సంబంధించి స్క్రాప్ ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్ నేరుగా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడం, అక్కడి నుంచి రాష్ట్ర సీఎంఓతో పాటు అదేవిధంగా ఏదైతే హోంశాఖ డీజీపీకి కూడా ఆదేశాలు వచ్చాయి అక్కడి నుంచి వ్యవహారాన్ని తేల్చమని. వెంటనే వీరు స్థానికంగా ఏదైతే అనంతపురం రేంజ్ డీఐజీకి డీజీపీ ఆదేశాలు ఇచ్చాడు. దీంతో గాజుల మండ్యం ఎస్ఐతో పాటు అదేవిధంగా రేణుగుంట రూరల్ సిఐ వీరిద్దరిని అనంతపురం పిలిపించారు. వారు డిఐజీ దగ్గర జరిగే అనేక విచారణలో అనేక వాస్తవాలు బయటపడినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తాము ఆ లారీని ఆపలేదు, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు లారీని ఆపివేశాడు, సర్కిల్లో ఆపివేసి తమకు అప్పగించాడు, తాము ఏదో వ్యవహారం తేల్చుకోండి ఎందుకని సలహా ఇచ్చాము కానీ డబ్బులు ఇంత ఇవ్వాలని డిమాండ్ చేయలేదని చెప్తున్నారు. అయితే కాంట్రాక్టర్ నుంచి ప్రతి నెల 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు, తాను అంత ఇచ్చుకోలేని కాంట్రాక్టర్ చెప్పాడంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద గత కొంతకాలంగా ఏదైతే పారిశ్రామిక కంపెనీల వారు కొంత ఈ వ్యవహారం వివాదంగా నడుస్తుంది. స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులకు కాంట్రాక్టర్ల మధ్య వివాదం నడుస్తుంది. ముఖ్యంగా గతంలో అయితే ఇదే వ్యవహారం కొనసాగింది. గత 5 సంవత్సరాల కాలంలో అప్పట్లో స్థానిక ప్రజాప్రతినిధి నెలవారీ మామూలు వసూలు చేశాడంటూ కూడా అప్పట్లో ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా ఇదే వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తుందని, దీంతో సీఎంఓ ఈ విషయం మీద సీరియస్ అయినట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సర్వే టీం కూడా ప్రస్తుతం కాళహస్తిలో ఈ విషయాల గురించి ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ప్రసన్న, థ్యాంక్ యూ దామోదర్.